తమ మానసిక పరిస్థితి ఎలా ఉన్నా విధులకు హాజరు కాక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆఫీస్కు వెళ్లినా అన్యమనస్కంగానే పనిచేస్తారు. అయితే మనసు బాగోలేనప్పుడు ఆఫీస్కు రావద్దంటోంది ఓ కంపెనీ. ఆ రోజు సెలవు తీసుకోమంటోంది. సూపర్! అర్జెంటుగా ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తోందా? కానీ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇండియాలో కాదు, చైనాలో. అవును, డ్రాగన్ కంట్రీకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్డాంగ్ లాయ్ సూపర్ మార్కెట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యుడాంగ్ లాయ్ తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు 10 రోజుల లీవ్ ఆఫర్ ఇచ్చారు. విధులకు హాజరు కావటానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు తీసుకోమంటున్నారు. ఈ లీవ్ను మేనేజ్మెంట్ కుదరదని చెప్పడానికి వీల్లేదట. ఉద్యోగి మనసు బాగోలేదని ఆఫీస్కు సెలవు పెడితే ఇచ్చి తీరాల్సిందేనట. ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దానివల్ల ఉద్యోగుల మనసు బాగోలేకపోతే వారు సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవుల వల్ల వారు తమ మనసును తేలికపరుచుకుని నూతన ఉత్సాహంతో తిరిగి పనుల్లోకి వస్తారు. తన విధానం ప్రకారం ఉద్యోగులను ఓవర్ టైం పని చేయమని బలవంతం చేయటం అనైతికం. రోజుకు 7 గంటలు మాత్రమే పని చేయాలి. వారాంతరాల్లో సెలవు ఉండాలి. 30 నుంచి 40 రోజులు వార్షిక సెలవులు ఇవ్వాలి. తన కంపెనీ అత్యధిక లాభాలు పొందాలని అనుకోబోమని, తనకు ఉద్యోగులు ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించటమే ముఖ్యమన్నారు. దానివల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుంది అంటూ యుడాంగ్లాయ్ తెలిపారు. కాగా పాంగ్డాంగ్ లాయ్ సూపర్ మార్కెట్లో పనిచేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువాన్లు, అంటే 80,878 రూపాయలు. అన్హ్యాపీ లీవ్ కింద ఏడాదిలో 10 రోజుల లీవ్ను సంస్థ ఇస్తుంది. వార్షిక సెలవులకు ఇవి అదనం. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో యుడాంగ్లాయ్ ఆలోచనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ, ఇంత మంచి బాస్ ఉంటారా? ఈ కార్పొరేట్ సంస్కృతిని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో ప్రచారం చెయ్యాలి అని రాసుకొచ్చారు. నేను నా ఉద్యోగం మానేసి పాంగ్డాంగ్ లాయ్ మార్కెట్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అక్కడ ఆనందాన్ని, గౌరవాన్ని పొందుతానని అనుకుంటున్నాను అంటూ మరొకరు స్పందించారు. కార్యాలయాల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి అనే విషయంపై 2021లో చైనాలో నిర్వహించిన సర్వే ప్రకారం 65% ఎక్కువ మంది కార్మికులు తమ పనిపై అసంతృప్తిగా ఉన్నారని తేలింది. తక్కువ వేతనాలు, సుదీర్ఘ పని గంటలు, ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు లేకపోవటం ఉద్యోగుల్లో ప్రతికూల భావోద్వేగాలకు ప్రధాన కారణాలుగా సర్వే పేర్కొంది.